10 ఏళ్లకు పైగా స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్ కుర్రకారులో క్రేజ్ ని పీక్స్ కు తీసుకెళ్లిన మిల్కీ బ్యూటీ ఓదెలా 2 తర్వాత మరొక సినిమాలో లీడ్ రోల్ లో కనిపించలేదు. ఐటమ్ సాంగ్స్ తో అలరిస్తున్న ఈ టైంలో బాలీవుడ్ లో లెజెండరీ డైరెక్టర్ బయోపిక్ లో హీరోయిన్ గా ఆఫర్ వరించింది. కంప్లీట్ కమర్షియల్ సినిమాలతో ఐటమ్ సాంగ్స్ తో ఎంటర్టైన్ చేసే తమన్నాకు ఈ బయోపిక్ టర్నింగ్ పాయింట్ అవుతుందా? ఓదెలా 2 తర్వాత సినిమా ఆఫర్లు తగ్గడంతో తమన్నా చేసిన సర్ప్రైజింగ్ మూవ్ ఐటమ్ సాంగ్స్ క్యామియోస్. ఐటమ్ సాంగ్ ఆఫర్లు పెరిగాయి. స్త్రీ 2లో ఆజ్కి రాత్ సూపర్ హిట్ కావడంతో ఆమె కెరియర్ ఐటమ్ సాంగ్స్ వైపే టర్న్ తీసుకుంది. ఆ తర్వాత రైట్ 2లో నషా సాంగ్ చేసి కుర్రకారుని మజ్నూలా మార్చేసిన తమన్నా ది బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ లో గఫూర్ సాంగ్ చేసి ఐటమ్ నెంబర్ 1 ట్యాగ్ ని సొంతం చేసుకుంది. అండ్ రీసెంట్ గా డయానా పెంటీ కాంబినేషన్ లో డూ యూ వానా పార్ట్నర్ అనే సిరీస్ కూడా చేసింది. దీంతో తమన్నాను సినిమాలో మెయిన్ లీడ్ గా చూడగలవా అనుకున్నారు ఫ్యాన్స్. అప్పుడే సడన్ ట్విస్ట్. హిందీ లెజెండరీ దర్శకుడు నటుడు వి శాంతారాం బయోపిక్ లో తమన్నా కీ రోల్ లో కన్ఫర్మ్. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు అభిజిత్ దేశపాండే. ఇక హీరోగా ధడక్ 2 ఫేమ్ సిద్ధాంత చతుర్వేది. బాలీవుడ్ లో తమన్నాకు రీఫ్రెష్డ్ స్టార్ట్ ఇచ్చే రోల్ ఇదే. ప్రెజెంట్ ప్రముఖ దర్శక నిర్మాత వి శాంతారాం బయోపిక్ ని బాలీవుడ్ డైరెక్టర్ అభిజిత్ దేశపాండే తెరకెక్కిస్తున్నాడు. అందులో ఓ కీ రోల్లో తమన్నానే పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుందని మిల్కీ బ్యూటీని కన్ఫర్మ్ చేశాడు. బాహుబలి, F3 లాంటి కమర్షియల్ రేంజ్ లో ఓ వెలుగు వెలిగిన తమన్నా ఇప్పుడు ఈ బయోపిక్ లో నటిగా తన ప్రతిభను ఎలా ప్రూవ్ చేసుకుంటుందో చూడాలి.